తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. రసజ్ఞులైన ప్రేక్షకులు, వీక్షకులు మీ అందరూ ఆశీర్వదిస్తేనే, ఆదరిస్తేనే ఏ కార్యక్రమమైనా జనరంజకం అవుతుంది, ప్రీతిపాత్రం అవుతుంది. మొన్నటికి మొన్న మనం భారతీయ సినీ సంగీత రారాజు ఎవరు అని చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి రోచిష్మాన్ గారు ఇవాళ మరొకసారి మన స్టూడియోకి మరొక అంశంతో వచ్చారు. ముందుగా రోచిష్మాన్ గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చర్చించబోతున్నాం. అది శ్రీ 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 త్రిదండి శ్రీ రామానుజ చినజీర స్వామి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు. అసలు చినజీర స్వామి గారు బ్రాహ్మణుడేనా అనేటటువంటి అంశం కూడా ఈ మధ్య బలంగా సోషల్ మీడియాలో వినిపించింది, మీ అందరికీ తెలుసు. రోచిష్మాన్ గారు అసలు చినజీర స్వామి గారు ఎవరు, ఏమిటి, ఈయన పీఠం అంత శక్తివంతమైన పీఠమా, ఈయన అంత గొప్ప స్వామీజీ, అంత పెద్ద గురువు గారా, ఏం జరుగుతుంది, అంత గొప్ప మార్గదర్శకుడా, హైందవ ధర్మానికి ఈయన ప్రతినిధి, ప్రతీక, ఎందుకు ఈయన ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు, దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నగా మనం అనుకుంటూ వస్తే ఆయన మూలం అంటే ఆయన పీఠాధిపతి అనుకుంటున్నాము. ఆయన పీఠానికి ప్రాశస్త్యం కానీ, ప్రాముఖ్యత కానీ, ప్రాసంగికత కానీ, ప్రాధాన్యత కానీ లేవు. ఇప్పుడు అహోబిలం ఉందండి, దానికి ఒక చరిత్ర, పరంపర, గురువులు, పీఠాధిపతులు, స్థల పురాణం అన్నీ ఉన్నాయి. అట్లాగే ఇతర వైష్ణవ కేంద్రాలు, తిరుపతి కానివ్వండి, శ్రీరంగం కానివ్వండి, మేల్కోటే కానివ్వండి, వీటన్నిటికీ ఒక పరంపర ఉంటుంది. ఎక్కడి నుంచి ఒక మహనీయుడు దాన్ని సృష్టించడమో లేకపోతే రూపొందించడమో ఏర్పరచడమో జరిగింది. అక్కడ ఏదైనా ఐతిహాసిక సంఘటన జరగటాయి, అక్కడి నుంచి ఆ గురువులుగా వస్తున్నది పరంపర. అది ఒక రోజు 2 రోజులు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ చినజీయర్ వారి పీఠం ఏదైతే ఉందో దానికి ఏ పరంపర లేదండి. అంటే చినజీయర్ గారు గురువు గారు ఎవరో పెద్ద జీయర్ అంటారు ఆయన్ని. మామూలుగా అది జీయర్ అని మనం అంటున్నాము, జీయర్ అనడం కరెక్ట్. చిన్న జీయర్ వారు అంటే ఈ చినజీయర్ గారి ఎవరైతే చినజీయర్ గారిని ఎన్నుకున్నారో ఆయన స్థాపించిన పీఠం అది. ఈ పీఠం అంటే దానికి ఏ పరంపర ఉండదండి. వీక్షకులు కానీ మీరు కానీ మరోలోగా అనుకోకపోతే మీరు కూడా ఒక పీఠాన్ని స్థాపించుకోవచ్చు, నేను కూడా స్థాపించుకోవచ్చు. అదొక మాటతో మనం విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పెద్ద జీయర్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్వాశ్రమంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి అని విన్నాను నేను. సరే, ఆయన ఏదో పీఠం పెట్టుకున్నారు. ఆ పీఠానికి ఈయన ఏదో స్టెనోగానో ఏదో వెళ్ళారు. ఈ ఇప్పుడుండే చిన్నజీయర్ స్వామి వారు తర్వాత ఈయనలో ఏదో కనిపించి ఈ పీఠ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. సంతోషం. అది మనకెవరికి ఆక్షేపణీయమో ఆలోచనీయమో కూడా కాదు, మనకు సంబంధించిన విషయం కాదు. ఆ పీఠానికి ఏమైనా లక్షణాలు ఉంటే వాటిని కొనసాగించవలసినది ఆ పీఠాధిపతి అయిన చిన్నజీయర్ గారు. ఇప్పుడు ఈ చిన్నజీయర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఎందువల్ల చేస్తున్నారు? ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, ఎవరి అభిరుచులు వాళ్ళకుంటాయి, ఎవరి అభిమానాలు వాళ్ళకుంటాయి. నాది నాకే, మీది మీకే. కానీ హైందవము, సనాతనము, వైదికము, అద్వైతము ఇవన్నీ ఒకళ్ళది కాదండి. మనకు ముందు నుంచి ఉంటాయి, మన తర్వాత ఉంటాయి. వీటిని దెబ్బకుట్టే ఏ పని మనం చేయకూడదు. మన అజ్ఞానులమా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవడం తప్పులేదు. లేకపోతే మనకి అవగాహన ఉందా నలుగురికి చెప్పి మనం వాళ్ళకి వివరణ ఇవ్వచ్చు. వాళ్ళ దాని ఏమంటారు, ఆ చీకటిని, అజ్ఞానపు అంధకారాన్ని తొలగించవచ్చు. గురువు అంటే అదే అర్థం, అంధకారాన్ని తొలగించేవాడే గురువు. ఈయన అంధకారాన్ని సృష్టిస్తున్నాడా, తొలగిస్తున్నారా కదా? మీ పీఠం ధర్మాలు కార్యక్రమాలు చేసుకోవడం మీరు చేసుకోవచ్చు. దానికి ఎవరికి ఏ విధమైన చిన్నజీయర్ వారు చేస్తున్న హిత కార్యాలు చాలా ఉన్నాయి, గొప్ప విషయాలు ఉన్నాయి. వాటికి ఆయనకి శిరసానమామి. కానీ శైవం పరంగా, అద్వైతం పరంగా, ఆ పరంగా, ఈ పరంగా ఇవన్నీ హైందవానికి హాని చేసేవండి. ఇప్పుడు ఆయన చేస్తున్న మౌలిక, ఇప్పుడు ఇటీవల గత వారం రోజుల క్రితం అనుకుంటే ఈ చతురామ్నాయ పీఠాలు ఆదిశంకరుల వారు స్థాపించలేదు. ఇది ఏమవుతుందంటేనండి, మరి ఆయనకి తెలిసి చేశారా, తెలియకుండా చేశారా? ఈ వ్యాఖ్య అంటే ఇది ఆయన ఏదో ఒక PhD థీసిస్ లాగా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నేను ఏదైనా ఒక తప్పుడు మాట చెప్పాను అనుకోండి ఈ కార్యక్రమంలో కానీ బయట కానీ, దానివల్ల జరిగే హాని ఏమి ఉండదండి. నన్ను చూసి నలుగురు నవ్వుతారు, ఇతనికి తెలియదు అని.
కానీ ఈ వ్యాఖ్య ఏం చేస్తుందంటే, ఏదైతే మన చిన్నజీయర్ వారు చతురామ్నాయ పీఠాలని ఆదిశంకర్ల వారు స్థాపించలేదు అన్నారనుకోండి, హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో విదేశీ మత మాఫియాలు కానివ్వండి, మిషనరీలు కానివ్వండి, లేకపోతే మత మార్పిడి సంస్థలు, ముఖ్యంగా కమ్యూనిస్టులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేసుకుంటారు, మన మూలమే అదేనండి, అద్వైతమే మన మూలం. మీరు నేను చిన్నజీయర్ వారు కూడా అద్వైతమే, ఆయనకి అది తెలియటం లేదు. ఇక్కడ నేను ఒక త్రిపుర రహస్యంలోనే ఒక మాట చెప్తాను, తప్పకుండా. చాలా అరుదైన, అంటే సంస్కృతాన్ని ఉటంకించకుండా అర్థం మాత్రం చెప్తున్నాను. త్రిపుర రహస్యంలో ఒక విలువైన మాట ఉంది. రాత్రిపూట చీకట్లో ఇంట్లో ఉండే తాడు పావుగా కనిపిస్తుందట, మనల్ని భ్రమింపజేస్తుంది. అట్లాగే తిమిరి రోగం, అంటే నేత్రానికి తిమిరి రోగం ఉంటే 2 చంద్రులుగా కనిపిస్తారట. మరి ఈయనకి ఏముందో ఆయనే తెలుసుకోవాలి. అంటే ఈ మత మార్పిడులు, ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడంలో కానీ, హైందవ ధర్మాన్ని కాపాడటంలో కానీ చిన్నజీయర్ స్వామి గారు చాలా కృషి చేశారు. నేను విన్నానండి, అందుకు మరోసారి ఆయనకి నమస్కారం. కానీ ఈ పని వల్ల ఏమవుతుందంటే హిందూ మూలాలను దెబ్బ కొట్టడము, వాటి నైతికత ఇప్పుడు అవి 4 లేవనుకోండి, మనం నిలబడం, మొత్తం వీళ్ళందరూ లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన ఏమవుతారంటే, మీ చిన్నజీయరే చెప్పారు ఇవి కావు. ఇప్పుడు శంకరుల కీలకం అండి. మనకి గురువుల్లోనే వైదికానికి కానివ్వండి, సనాతనానికి కానివ్వండి, హైందవానికి కానివ్వండి, 3 ఒకటే. మనం ఏం మాట చెప్పినా పర్యాయపదాలు కానీ మనం వాడుతున్నాము. ఇప్పుడు మనం సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమం ఇట్లా వస్తే గురు పరంపర గురించి ఇది మనకి ఆది ఆయన శంకరాచార్యులే ఆద్యుడు, అంటే కీలకం. ఆదుడు శివుడు అన్న తర్వాత మానవ రూపంగా. కానీ అద్వైతానికి ఆది గురువు ఎవరు? నారాయణుడు, బ్రహ్మ, వశిష్ఠుడు, శుకుడు, శక్తి, పరాశరుడు ఇలా వెళ్తుందండి. మళ్ళీ అందులోనూ శంకరాచార్యులు ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు. మళ్ళీ శంకరాచార్యుల తర్వాత ప్రధాన శిష్యులైన 4 కలుపుకుంటే మనకి అద్వైత గురు పరంపర ఉంటుంది, ఏర్పడిపోతుంది ఉంది. అది దీంట్లోంచి మనం వచ్చాము. మనకి దీనికంతా ఆది గురువు శివుడు, మహాశివుడు. అక్కడ శివుడికి నారాయణుడికి వేరు కాదండి. అద్వైతానికే ఆది గురువు నారాయణుడు అన్నప్పుడు నారాయణుడు అద్వైతుడే. ఏం మాట్లాడుతున్నారు ఆయన మూలాన్ని తీసేప్పుడు అంటే ఇక్కడ మనం చిన్నజీయర్ వారి తప్పు పట్టడం నా అభిమతం కాదండి. కానీ ఆయన వల్ల పెద్ద దెబ్బ తగులుతుంది. ఇక్కడ ఇందాక మీరు అడిగారు, చిన్నజీయర్ వారు హిందుత్వానికి ప్రతినిధా? అవును, అడిగాను. ఖచ్చితంగా కాదు. అంటే ఆంగ్ల పదం వాడుతున్నాను అంటే ఎందుకంటే ఇతరుల కోసమని. చిన్నజీయర్ స్వామి ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిప్రజెంటేటివ్ ఫర్ హిందూయిజం, బికాస్ హిజ్ స్టేచర్ ఆర్ స్టేట్ యాజ్ ఎ పీఠాధిపతి హ్యాస్ గాట్ నో సిగ్నిఫికెన్స్ ఆర్ నథింగ్ టు డూ విత్ హిందుత్వ ఆర్ సనాతన ఆర్ వైదిక. ఈ మాటలు మాత్రం ఆంగ్లంలో ఎందుకు చెప్తున్నానంటే, ఏ మతోన్మాద శక్తులు అంటే ఆయన ఆధారంగా చేసుకుని మన మీద దాడి చేస్తారేమో అని దానికోసం చెప్తున్నాను. ఆయన మాటలకి ఏ అర్థమూ లేదండి, అది చారిత్రక దోషం. ఇప్పుడు ఆదిశంకరులు ఎప్పటి వారు? మనం అందరం స్కూల్లో చదువుకుని ఉంటాం, లేకపోతే నెట్లో కూడా కనిపిస్తుంది 8వ శతాబ్దం వారు అని. ఆదిశంకరులు 8వ శతాబ్దం వారు కాదు. బీసీఈ అంటే సామాన్య శకానికి పూర్వము, అంటే క్రీస్తు శకము అనడం మానేశారండి. ఇప్పుడు లేదు, మనకి ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలోనూ క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అనడం లేదు. అంటే బీసీఈ అంటున్నారు వాళ్ళు, అంటే బిఫోర్ కామన్ ఇరా అని, అంటే సామాన్య శకానికి పూర్వం అని. సామాన్య శకానికి పూర్వం 509లో కాలడిలో శంకర్లు పుట్టారు. ఈ మేరకు మనకి అధ్యయనాలు 2000 నుంచి గత 25 ఏళ్లుగా విపరీతంగా జరుగుతున్నాయి. ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. 1916లోనే మనలోనే చాలామంది ఆ మాట చెప్పారు. 1916లోనే ఆదిశంకర్లు సామాన్య శకానికి పూర్వం 509 అనేది మన పండితులే చెప్పారు. ముఖ్యంగా కోట వెంకటాచలం గారు ఆయన ఎప్పుడో చెప్పారు. ఇంగ్లీష్ పరిశీలకులు కూడా చెప్పారు. అట్కిన్సన్ లాంటి వాళ్ళు ఉన్నారు. 1920లోనే ఆయన పుస్తకం రాశారు. అప్పుడు ఆదిశంకర్లు 509 అనే రాశారు. మన వాళ్ళు సరిగ్గా చదవకుండా మన పండితులందరూ ఇప్పుడు ఏఐలో చూస్తున్నారండి. నేను ఏదైనా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఏఐలో చూసి రోచుష్మానికి ఏమీ తెలియదు అని కింద కామెంట్ పెడతారు. రేపు పొద్దున కార్యక్రమం చూడండి. అది కాదు.
ఆ కనకదార స్తోత్రం ఆయన ప్రవచించినటువంటి గృహం అది అవన్నీ ఇంకా ఉన్నాయి కదా ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో చాలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా మంచి చేస్తున్నారు, కానీ మన వాళ్ళు ఏమిటంటే ఇప్పుడు యాంటీ ఇండియా అనేది మనకు ఒక ఈ హిందుత్వ వ్యతిరేకత అనేది ఒక పెద్ద మానసిక రోగం అండి. ఒక ప్యాషన్ అయిపోయింది చాలా మంది. ఆ మానసిక రోగానికి వైద్యం ఉండదు, మీరు ఏం చేసినా అది ఉండదు, అది అంతే వాళ్ళని వదిలేయటమే. మనం చక్కగా మనల్ని మన దారిలో మనం నిర్మించుకుంటూ వెళ్ళడమే. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం మూలంగా నేను మరోసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే హిందుత్వ వ్యతిరేకత అనే వ్యాధి మన దేశంలో హిందువుల్లోనే ఉన్నంతగా మరొక దేశంలో మరో జాతిలో ఎక్కడా లేదు. వేరే జాతి వాళ్ళలో ఎక్కడైనా నాస్తికులు ఉంటారు. మీరు దుబాయ్ వెళ్తే 40% ముస్లిమ్స్ నాస్తికులు, కానీ వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరు అక్కడ. అది వాళ్ళకి మానసిక రోగంగా లేదు. అట్లాగే అమెరికాలోను లండన్లోను క్రిస్టియన్ అంటే నాస్తికులు అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చాలా చర్చిలు ఇప్పుడు అమ్మేస్తున్నారు చర్చిలు అంటే లండన్, ఇంగ్లాండ్లో. అంటే ఇక్కడ ఏమైందంటే హిందుత్వ వ్యతిరేకత అనేది మనలో కొంతమందికి మానసిక వ్యాధి. పాపం వాళ్ళని అలా వదిలేద్దాం, మనం ఏం చేయలేము. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరంలో మనం ఉన్నాం. ఈ పరిస్థితిలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి మాటలు ఎంత సత్యదూరము అని. అంటే ఏవైతే మన చిన్నజీయర్ వారు అన్నారో, ఇప్పుడు శంకర్లకు వెళ్దాము. ఆయన కాలం 509 అన్నప్పుడు ఆయన ప్రత్యక్షంగా స్థాపించిన 4 పీఠాలు. ఆయనతో మెలిగిన 4 శిష్యులు, తోటకాచార్యులు, సురేశ్వరులు, పద్మపాదులు, హస్తామలకుడు, వీళ్ళు 4కి 4 ఆమ్నాయ పీఠాలు ఇచ్చారు. అప్పుడు ఎప్పుడు ఉంటాయి పీఠాలు? ఆయన బతికింది, మన శంకరాచార్యుల వారు బతికిందే 32 సంవత్సరాలు. 509 నుంచి పోనీ చివరి దశలో పీఠాలు ఇచ్చారనుకున్నా కూడా ఎప్పుడో ఇది జరిగే మనకి 2400 ఏళ్ల క్రితం అయిపోయింది. విద్యారణ్యులు ఎప్పుడు వచ్చారండి? మరొక అంధత్వము అంటే ఏమిటంటే అంధత్వమా, మౌఢ్యమా, జాడ్యమా అని మనకు తెలియదు, చెప్పలేము. విద్యారణ్యుల వారు ఈ పీఠాలని పెట్టారని. విద్యారణ్యుల వారే ఒక పీఠానికి 13వ పీఠాధిపతి. 13వ పీఠాధిపతి. మరి ఆయనకు ముందు 12 ఏమవుతాం? వాళ్ళు ఎవరు? అప్పుడు పోనివ్వండి. ఇప్పుడు నా అజ్ఞానం నాతో పోతే పర్వాలేదు, ఈయన అజ్ఞానం ఈయనతో పోతే పర్వాలేదు. అది వేరే తరాలకి, భావి తరాలకి దాన్ని రుద్ది వెళుతున్నారు కాదు. ఇప్పుడు ఇతర మతస్థులు అంటే మాఫియాల వాళ్ళు, మత మాఫియాల వాళ్ళు చొరబడ్డానికి ఆయన తలుపులు తెరుస్తున్నారు, ద్వారాలు ఆయనే స్వాగతం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే చిన్నజీయర్ వారికి ఏ విధంగానూ ఆయన హిందుత్వానికి ప్రతినిధి కాదు. మరి ఇప్పుడు రామానుజాచార్యుల వారి పరంపర అని చెబుతున్న దానికి ఏంటి? మంచి ప్రశ్న, చాలా ముఖ్యమైన పైవోటల్ అంటాం కదా ఇంగ్లీష్లో. పైవోటల్ ప్రశ్న మీరు అడిగారు. ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు రామానుజుల వారు కీలకమని ఇందాక అనుకున్నాం. రామానుజుల వారు ఇవాల్టి వైష్ణవానికి కీలకం. అంటే అంతకుముందు వైష్ణవం ఉంది, అంతకు తర్వాత జరిగింది. కానీ ఇవాల్టికి నిర్దేశనము లేకపోతే కీలకము లేకపోతే దాన్ని ఏమంటారు, ఇక్కడి నుంచే మనకి ఇవాల్టిది వచ్చింది అన్న స్థితి మనకి రామానుజుల నుంచే వచ్చింది. రామానుజుల గురువు ఎవరు? పెరియనంబి. ఇక్కడ మనకి సామాజిక అంశం ఏమిటి అంటే పెరియనంబి అనేవారు బ్రాహ్మణుడు కారు, అబ్రాహ్మణుడు. నగరత్తార్ అంటారా? నగరత్తార్ అంటే చెట్టియార్ అని, నాటుకోట చెట్టియార్. అంటే రామానుజుడు జన్మతః వైష్ణవులు కారు, స్మార్తుడు వైష్ణవుడు అయ్యారు. చెప్తాను. తీసుకురాబడ్డారు అంటే వైష్ణవ దీక్ష ఇచ్చారని మనం అనుకోవచ్చు. అంతే అప్పటి వరకు అంతే. అంటే వైష్ణవుని చేయటం, శంకు చక్రాలు కొట్టి వైష్ణవుని చేస్తారు. ఇవాళ నుంచి సమాశ్రయం అంటాం దాన్ని. ఈ రామానుజులు అనే స్మార్తుడు అంటే జన్మతః వైష్ణవుడు కానీ స్మార్తుడు ఒక శూద్ర వ్యక్తి చేత వైష్ణవుల్లోకి వచ్చారు, తీసుకురాబడ్డారు. వైష్ణవాల అవలంబన అయింది ఎవరి వల్ల? ఒక శూద్రుడి వల్ల. ఇక్కడ ఎంత సామాజిక పరమైన ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే రామానుజుడు బ్రాహ్మడు జన్మతః, ఆయనకి అదేమీ లేదు, రండి నీ వల్ల నేను వైష్ణవం తీసుకుంటానని తీసుకున్నారు. ఈ పెరియనంబి అప్పటికే వైష్ణవంలో ఉన్నాడు ఆయన. అంటే పెరియనంబిని వైష్ణవంలోకి తీసుకొచ్చింది మళ్ళీ బ్రాహ్మణుడు. అక్కడ గురువు ఉన్నాడు. అంటే ఈ పెరియనంబికి పైకి వెళ్తుంటే ఆళవందారని వారని వీరని వెళ్తే నాదమునిగల్ వరకు వెళ్తుందండి. అది నాదమునిగల్ అనే మహనీయులు ఇవాల్టి మన వైష్ణవానికి ఆది పురుషుడు నాదమునిగల్. అంతకుముందు వైష్ణవం లేదా? ఉంది, ఆళ్వార్లు ఉన్నారు, 12 మంది ఆళ్వార్లు. అంటే ఆ ఆళ్వార్ల వైష్ణవము ఈ వైష్ణవం కాదండి, అది విష్ణు భక్తి మాత్రమే. అంతే. అంటే విష్ణు ఆరాధన లేకపోతే ఆ పద్ధతులు అవి ఉన్నాయి, కానీ ఇవాల్టి మనం అనుకుంటున్న వడగలై తెన్గలై ఈ పద్ధతుల్లో లేదు. ఇప్పుడు వడగలై తెన్గలైలో ఇప్పుడు ప్రధానంగా రామానుజుల వారు వడగలై కాదు,
తెన్గలై కాదు. అందుకని జన్మదహ స్మార్తుడు కదా. ఇది చాలా కీలకమైన అంశం, ఎవరైనా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వడగల ఎప్పుడు వచ్చిందండి? రామానుజులు ఎప్పుడైతే ఈ తిరుమలను తీసుకున్నారో, లేకపోతే మన మేల్కోటని తీసుకున్నారో, శ్రీరంగాన్ని తీసుకున్నారో, ఎక్కడికి వెళ్ళినా ఆయన జీయర్లను స్థాపించి వాటిని అన్నింటినీ ఒక పద్ధతి చేర్చి, ఇక్కడ మరొక గొప్ప విషయం, రామానుజుల వారు తీసుకున్న తర్వాతే తిరుమల క్షేత్రంగా ప్రఖ్యాతి పొందడానికి మొదలైందండి. మనం అందరం హిందూ జాతి మొత్తం రామానుజులకి మనం నమస్కారం చేసుకోవాలి. అక్కడి నుంచి ఆయన కొన్ని పద్ధతులను ఏర్పరిచి ఒక దాన్ని ఏమంటారు, ఒక సంస్థాగతంగా, అది చిన్న మాట, సంస్థాగతం అనడం సరికాదు, ఒక నిర్మాణం, ఒక ఏర్పాటును చేసి ఆయన పని చేసుకుని వెళ్ళిపోయారు. అందులో నుంచి వచ్చిన మరొక మహనీయుడు వేదాంత దేశికులు అడగబోతున్నాను, మీరే చెప్పారు. మహనీయులు ఆయన. అంటే మొత్తం వైష్ణవంలోనే మనకు ఆదిశంకరులు ఎంత గొప్పవారో వేదాంత దేశికులు ఇక్కడ వీళ్ళకంత గొప్పవారు. చాలా చోట్ల మఠాలు ఉన్నాయి. ఏం చెప్తారంటే తిరుమలలోని గంటే వేదాంత. ఎలాగైతే అన్నమయ్య మహావిష్ణు ఖడ్గం అన్నమయ్య అట్లాగా ఒక నమ్మకం ఉంది. ఆయన మహనీయుడు, అంటే మన భారత జాతి మొత్తం గర్వించదగ్గ మహనీయుడు. శంకరులు ఎంత గొప్పవారు, వేదాంత దేశకులు అంత గొప్పవారు. అంటే అన్ని రకాలుగాను. ఆయన సంస్కృతమే మహనీయుడు ఆయన. అంటే ఇప్పుడు ఏమిటంటే వేదాంత దేశికుల మహనీయుడు నేను చెప్పడం ఏమిటంటే హిమాలయాలు ఉన్నాయి అని చెప్పడం, లేకపోతే గంగ ప్రవహిస్తోందని చెప్పడం, లేకపోతే సముద్రం పొంగుతోందని చెప్పడం, అంత గొప్పవారు. ఆయన దశలో ఈ వడగలై అనేది సౌష్ఠమయమైందండి. అది అందుకే ఉండండి, ఇక్కడ చాలా మౌలికమైన ఒక ఇది ఉంది. ఆ తర్వాత వచ్చిన వారు కొంతకాలానికి మనవాళ్ళ మామునిగళ్ళని వచ్చారు. ఈ తెన్గలై తెగకి ఆయన ఆది. ఇక్కడ మరొక సామాజిక అంశం, చాలా గొప్ప అంశం, ప్రతివారు వినవలసి ఉంటుంది. అన్ని రకాల వారికి ఇది పాఠం అండి, లేకపోతే కనువిప్పు. ఈ మనవాళ్ళ మామునిగల్ అనే వారిలో 2 ప్రధానమైన అధ్యయనాలు ఉన్నాయి. ఒకటి ఆయన జన్మదహ బ్రాహ్మడు కాదు అని, మరెవరాయన ఈడిగా అని. ఈడిగా అంటే కళ్ళు గీసుకునేవాళ్ళు. ఏరి ఇరంగం తిరుమేనిగల్ అంటారు ఆయన్ని. మరొకసారి చెప్తున్నానండి, తమిళ మాట కాబట్టి. ఏరి ఇరంగం తిరుమేనిగల్ అంటే తిరుమేని అంటే వైష్ణవుడు అని, ఏరి ఇరంగం అంటే ఎక్కి దిగే అని. ఎక్కి దిగే వాళ్ళు ఎవరు? ఈడిగలు, కల్లుగీత కార్మికులు. ఈ మనవాళ్ళ మామునిగల్ కల్లుగీత కార్మికులు అనో లేకపోతే ఏమనో ఒక వాదం ఉన్నది. లేదు ఆయన జన్మతః బ్రాహ్మణుడే అని ఒక వాదం ఉన్నది. 2 వాదాలు ఉన్నాయి. ఈ 2 వాదాలతోనూ మనకు అప్రస్తుతం. కానీ ఆయన చేసిన అత్యున్నతమైన మహా ఉపకారం సమాజానికి ఏమిటి అంటే, నిమ్న వర్గాలు, ఆ రోజుల్లో నిమ్న వర్గాలు అనబడుతున్న వాళ్ళని ఆయన ఉపనయనం చేసి బ్రాహ్మణుల్ని చేసేశారు. మనవాళ్ళ మామునిగల్ చేశారు. ఇక్కడ మనకి ఈ తెన్గలై వడగలై డివైడ్ అయిపోయిందండి. ఇక్కడ మనకి అది వేరుపడ్డాయి. వడగలై తెన్గలై ఈ 2 నామాలకు సంబంధించినటువంటి కాదండి, తెగలుగానే. తర్వాత చెప్తాను, మళ్ళీ దానికి నామాలు అప్పుడు చెప్తాను. ఇది అయిన తర్వాత ఈ తెన్గలైలో వెళ్ళిపోతున్నారు. ఇది ఒక మళ్ళీ ప్రతివాద భయంకరం అన్నంగారాచార్యార్ అని కంచిలో ఉండేవారు. ఆయన మన కమలా కూచ చూచుక కుంకుమతో రాసినవారు. ఆయన బ్రాహ్మణుడే. అందులో మనకి ఏ భేదాభిప్రాయము లేదు, భేదవాదము లేదు. వీళ్ళిద్దరూ ఒకటిగా ఈ వైష్ణవాన్ని వ్యాపింపచేయడానికి పూనుకున్నారు. వడగలై బ్రాహ్మణుల్లో వ్యాప్తి చెందడం అనే కాన్సెప్ట్ లేదు. వడగలైలు వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళలో చాలామంది వచ్చేసారు, కానీ వాళ్ళు ఒక మిషనరీ కాన్సెప్ట్తో బయటికి వెళ్ళి పనిచేసిన దాఖలాలు లేవు. ఇక్కడ మనకి తెన్గలై వడగలై అంటే ఇప్పుడు మనవాళ్ళ మామూలుగా అంటే ఒక 500-600 ఏళ్ల క్రితం అండి. అక్కడ విడిపోయారు. ఇప్పుడు వడగలై నామం యు వేసినట్టు ఉంటుందండి, ఇంగ్లీష్ అక్షరం యు. ఇప్పుడు ఈ తెన్గలై వాళ్ళకి ఒక తేడా కావాల్సి వచ్చింది. దాని కింద ఒక గీత గీసుకున్నారు. ఇది ఇక్కడి నుంచి విడిపోయారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉందండి. ఇందాక మీరు అడిగారు చిన్నజీయర్ బ్రాహ్మణుడు అవుతారా కాదా అని ఒక వాదం ఉన్నది అని. తెన్గలై వాళ్ళల్లో అబ్రాహ్మణులు కలిశారు కాబట్టి వడగలై వాళ్ళు తెన్గలై వాళ్ళని కొంచెం తక్కువగానే చూస్తారు. ఇవాళకి కూడా తమిళనాడులో పెరగడం వలన నాకు తెలిసిన విషయం అది. పిల్లనివ్వరు, తీసుకోరు. తెన్గలై నుంచి వడగలై వాళ్ళు ఖచ్చితంగా తెన్గలై తెన్గలై వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు అది బాగానే ఉంది కదా, వీళ్ళు మాత్రమే తీసుకోరు. ఇప్పుడు తెన్గలైలో ఇప్పుడు కొంతమంది అనొచ్చు, మా గోత్రం మేము బ్రాహ్మణ గోత్రం కదండి చెప్తాము అని.
కశ్యప, భరద్వాజ, అలా అంటాం శ్రేయస. కదా. అక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే ఈ నిమ్న వర్గాల వాళ్ళు తెంగలేలోకి వస్తున్నారో, అంటే వాళ్ళని వాళ్ళు బ్రాహ్మణులను చేసుకోవడానికి ముందుకొచ్చారో, వాళ్ళకి కొంతమంది ఆచార్యులు సమాశ్రయం ఇస్తారు వైష్ణవ చేయడానికి. ఆ సమాశ్రయ సందర్భంలో ఆ ఆచార్యుల వాళ్ళ గోత్రం వీళ్ళకి ఇచ్చేశారు. అవును, దీన్ని పూర్తి స్థాయిలో ఏకీభవిస్తుంది దీంతో. నిమ్న వర్గాల వారు తెంగలై వైష్ణవులుగా గత 500-600 ఏళ్ళుగా ఉంటూ వీళ్ళు మర్చిపోయి ఉంటారు. వీళ్ళకి ఆ 500-600 ఏళ్ళ క్రితం ఆ ఆరిజిన్ తెలియకపోవచ్చు, ఆ మూలం తెలియకపోవచ్చు. మఠాలకు వెళ్ళి వీళ్ళు అది సాధ్యమయ్యే పని కాదు. అది ఒకటి జరిగిందండి. అంటే ఇప్పుడు నేను ఒక నిమ్న వర్గ వ్యక్తిని అనుకోండి, మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సమాశ్రయం ఇచ్చేశారు, మీ బ్రాహ్మణ గోత్రం నాకు ఇచ్చేశారు. అంటే తదాదిగా ఆ బ్రాహ్మణ గోత్రం కొనసాగుతూ వచ్చేసింది. కాబట్టి వడగలై వాళ్ళు చాలా జాగ్రత్తగా తెంగలై వాళ్ళని కొంత నాసిరకంగానే పరిగణిస్తున్నారు. ఇది క్షేత్ర వాస్తవం అండి. ఇప్పుడు ఇది నా అభిప్రాయం, మనం సృష్టించింది కాదు. ఇక్కడ మనకి ఈయన తెంగలై సాంప్రదాయకులు మన చిన్నజీయర్ వారు. ఇప్పుడు ఈయన బ్రాహ్మణుడు అవుతారా? ఈ ప్రశ్న నాది కాదు. ఈయన బ్రాహ్మణుడిగా పరిగణించడం లేదు తమిళనాడుకు చెందిన వైష్ణవులు. అసలు వైష్ణవం అంటేనే తమిళనాడుదండి. అవును, మరొక చోట లేదు దానికి. అంత కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉన్నది కర్ణాటక వైష్ణవం. తెలుగు వైష్ణవం అంటే కొంచెం తక్కువే. అందుకనే అహోబిలానికి ఇచ్చినంత మర్యాద వైష్ణవుల్లో చిన్నజీయర్కి ఇవ్వరు. మరి ఎవరు చిన్నజీయర్ స్వామి గారు ఎవరు? ఇది మరో ప్రశ్న. ఇప్పుడు అహోబిలం కానివ్వండి, శ్రీరంగం కానివ్వండి, తిరుమల కానివ్వండి, లేకపోతే మేల్కోటె కానీ, ఇవన్నిటికీ కూడా ఒక సంప్రదాయమో ఒక మూలం ఉంటుందండి. రామానుజాచార్యుల వారి యొక్క మూల పరంపర నుంచి ప్రతిష్ఠించిన దగ్గర నుంచి మనకు అక్కడ మూలం కనిపిస్తుంటుంది. మరి ఇక్కడ ఈయన పేరులోనే శ్రీ 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 త్రిదండి శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి, రామానుజ అనేటటువంటి పేరుని ఈయన చిన్నజీయర్ స్వామి గారు ఆయన పేరులోనే. సరే, వైష్ణవులందరూ పెట్టుకుంటారు. వైష్ణవులందరూ రామానుజ మతం అంటారు, రామానుజ మతం స్వీకరించా ఉంటారు. ఇప్పుడు ఈయన పీఠానికి ఏమిటి ప్రాశస్త్యము? ఏమీ లేదు. త్రిదండి పీఠం ఏదైతే మీరు కూడా పెట్టుకోవచ్చు, నేను పెట్టుకోవచ్చు, పెట్టుకుంటున్నారు కదా ఇక్కడ చాలా మంది. ఆయన పీఠం ఎక్కడ? సీతానగరం అంటారు. సీతానగరం నుంచి అది సీతానగరానికి పూర్వం ఏమిటి? పూర్వం సరే సార్, మన పూర్వం దాకా వద్దు. ఇప్పుడు అక్కడ ముచ్చింతలకు వచ్చింది. వచ్చి ఇక్కడ సమతామూర్తి వెలిశారు. సమతామూర్తిని దాన్ని ఏమంటారు, దానికి సమతామూర్తి కంటే ముందు అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ నిర్వహించేటటువంటి పద్ధతులు ఈ పీఠాధిపతులకు వాళ్ళకు ఉన్నాయా? అసలు మన కంచి వాళ్ళు కూడా చేశారు. దళితుల వర్గానికి కంచి జయేంద్ర సరస్వతి వారు చాలా గొప్ప పనులు చేశారు. అంటే 5,000 కోట్ల మొత్తంలో విద్యా కార్యక్రమాలు వాళ్ళు చేయబట్టారు. అంటే ఒక పీఠానికి ఇవన్నీ అనుబంధంగా జనహిత కార్యక్రమాలు. కానీ పీఠాన్ని జరిపాను మీరు అంటున్నారు, నాకు ఆ విషయం తెలియదు. పీఠాన్ని అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే వీళ్ళు ఏదైనా అంటే దాన్ని ఏమంటారు, ఎక్స్టెన్షన్ అనుకోవచ్చేమో, అంటే అనుకుందాం, విరివి అనుకోవచ్చేమో, దానికి కొనసాగింపు అనుకోవచ్చు. కానీ అసలు ఆ పీఠానికే ఇప్పుడు చిన్నజీయర్ వారుకి ఇంకో పెద్ద జీయర్ వారు ఎవరో ఉండుంటారు. అది యాక్చువల్గా మనం జీయర్ అంటున్నామండి. కాదండి, జీయర్, జీ దీర్ఘము యా ఇర్, జీయర్. ఈ చిన్న జీయర్ వారు ఎవరు? పెద్ద జీయర్ గారికి స్టెనోగా ఉండేవారు చిన్నజీయర్ వారు. అంటే ఇప్పుడు చిన్నజీయర్ గారి గురించి తెలుసుకోవాల్సినంత ప్రముఖమైన వ్యక్తి కాదు చిన్నజీయర్ వారు. మనం అది దాని ఆ మౌలికమైన అంశం అది. అంటే వైష్ణవ సంప్రదాయానికి సంబంధించి ఇవాళ ఏ చిన్న జీయర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆయనంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి కాదు, ప్రాసంగికత ఉన్న వ్యక్తి కాదు. వైష్ణవానికి సంబంధించి ఏ వైష్ణవ కుటుంబము తమిళనాడుకి సంబంధించి కానీ, కర్ణాటకకి సంబంధించి కానీ, పోనీ ఇక్కడ వాళ్ళకి కానీ చిన్నజీయర్ని ప్రముఖంగా తీసుకోవటం లేదు. ఇది క్షేత్ర వాస్తవం. ఇంకపోతే ఎందుకు తీసుకోరు అనేది ప్రశ్న ఉంటుంది. ఈ చిన్న జీయర్కి పెద్ద జీయర్ ఎవరో ఉన్నారు. ఆ పెద్ద జీయర్ ఎవరు? ఆయనకి ఏమి చరిత్ర అంటే ఏమీ లేదు. ఆయన పూర్వాశ్రమంలో ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగి అట. ఆయన కొంతకాలం తర్వాత ఏదో పీఠంలాగా ఏర్పరచుకొని ఆ వైష్ణవ సంప్రదాయాల్ని ఏదో దాన్ని కొనసాగించడం కోసమనో, లేకపోతే ఆచరణలోకి తేవడం కోసమనో, అమలు చేయడం కోసమనో ఏదో చేసుకున్నారు. అంతే పీఠం. ఆయన తర్వాత ఈయనకి వచ్చింది, అంతే. కాబట్టి ఈయనకి వైష్ణవ పరంగా ఏ ప్రాముఖ్యత లేదు, రాదు అండి. మాడుగుల నాగపండి శర్మ గారని అవధాని మీకు తెలుసు. ఆయన మాదాపూర్లో అవధాన సరస్వతి పీఠం అని చెప్పి ఆయన ఒక పీఠం అనే దానిని ఆయన నెలకొల్పడం జరిగింది. ఆయనతో ప్రారంభమైంది ఇది. ఆయన తర్వాత ఇంకెవరైనా సరే దానిని ఒక పీఠంగా కొనసాగించుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి అలాగే ఉంటాయి. చిన్నజీయర్ స్వామి గారి కూడా అలాగే. ఇప్పుడు ఈయనకి వైష్ణవ ఇప్పుడు మళ్ళీ అదే సమస్య వస్తుంది మనకి. తెంగలై
తెనగలే ఈ తెనగలై వారు ఎప్పుడు ప్రముఖమైన వైష్ణవులు కారండి. కారు. ఇది అంటే ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం వినే వైష్ణవుల్లో 80-90% తెనగలై వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను విరోధన అవుతాను. సమస్య నేను విరోధన అవటము, నా అభిప్రాయం చెప్పడము, నా మాట చెప్పడం వాస్తవం, క్షేత్ర వాస్తవం చెప్తున్నానండి. ఇప్పుడు రామానుజులు అంటున్నాం మనం. చిన్నజీవి గారు రామానుజ ద్రోహం చేస్తున్నారండి. ఇది కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు ఈ మాట చెప్తే. నేను రామానుజ ద్రోహం చేస్తున్నారు. ఇందాక మన నామాల విషయం మాట్లాడుకున్నాం. రామానుజులు ఏ నామము పెట్టుకోలేదండి. ఆయన యూ పెట్టుకోలేదు. యూ కింద ఆయన శ్రీచందనంతో ఊర్ధ్వపుండ్రం. ఇది అంటే ఇప్పుడు మన దగ్గరగా పోల్చుకోవాలి అంటే ఇస్కాన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. అవును, అది వీళ్ళు తీసుకున్నారు. ఇస్కాన్ వాళ్ళు తీసుకున్నారు కదా, సరిగ్గా తీసుకున్నారు. వాళ్ళు సరిగ్గా దాన్ని తీసుకున్నారు. అంటే రామానుజుల కాలానికి నామాలు ఇట్లా లేవండి. ఇక్కడ ఈ నామాలు అనే పదం ఎందుకు వచ్చిందంటే వాళ్ళని ఇప్పుడు మన విభూతి రేఖలు పెట్టుకుంటాం. అలాగే వీళ్ళు పెట్టుకునేటప్పుడు మాధవ, కేశవ, నారాయణ అనుకుంటూ ఆ నామాలను చెప్పుకుంటూ పెట్టుకుంటారు కాబట్టి దానికి నామము అనే పేరు వచ్చింది. ఆ నామాలతో చెప్పుకుంటున్నారు కాబట్టి నామం అని పేరు వచ్చింది. అది ఎప్పటికి వచ్చింది? వేదాంత దేశికుల కాలానికి వచ్చింది. అప్పటికి వేదాంత దేశికులకి రామానుజులకి 200 ఏళ్ళ గ్యాప్ ఉంది. అంటే రామానుజులకి ఈ నామాలతో సంబంధం లేదు. ఇప్పుడు రామానుజులు తెనగలై కారు, వడగలై కారు. వడగలై తెనగలై రెండు. కానీ రామానుజులకి ఇవాళ ఈ మీరేం చెప్పారు? ఆయన సమతామూర్తికి ఏ నామాలు పెట్టారు? ఈయన చిన్నజీయరు తెనగలై నామాలు పెట్టారు. సమతామూర్తికి తెనగలై నామాలకి సంబంధం ఏమిటి అంటే ఈయన రామానుజుల స్ఫూర్తిని తీసుకోవట్లేదు. అంటే రామానుజుడికి మీరు రంగు మార్చేశారు. అంటే ఇప్పుడు మీ నిజాయితీ ఏ పాటిది? ఇది మీ అజ్ఞానం నుంచి వచ్చిందా? అంటే రామానుజులకి వేరే నామాలు పెట్టడము చిన్నజీయర్ వారి అజ్ఞానమా, అహంకారమా, లేకపోతే ఇంకేదైనా లోపాయికారి కారణమా? నా వరకు అడిగితే ఆయనకి తెలివిడి లేకపోవటము అని. ఆయన ఏమనుకుంటున్నారు? అంతా నేను అనుకోవడమే. ఇందాక నేను చెప్పిన త్రిపుర రహస్యం మాటే. ఆయనకి అంధకారానికి ఏదో కనిపించింది, ఆయన ఏదో అనుకుంటున్నారు. 2 చంద్రులు కనిపిస్తున్నారు ఆయనకి, నేత్ర తిమిర లోకంతో. తప్పు కదండి అది. మనకు పూర్వుల్ని ఒకటి మనం అందిపుచ్చుకోగలగాలి, లేకపోతే అనుసరించగలగాలి. వాళ్ళని మనం వాళ్ళ స్ఫూర్తికి తగ్గట్టుగా మనం ఉండాలి. ఈయన అది కాకుండా రామానుజులకి పెడితే ఇదండి. అంటే ఇది బాధాకరమైన విషయం. ఇక్కడ నేను ఒక్క మాట కూడా చిన్నజీయర్ వారిని నిందించడం లేదండి. ఒక మామూలు పామరుడిగా, వైష్ణవం గురించి అంతో ఇంతో తెలిసిన వ్యక్తిగా ఇవి నా మౌలికమైన ప్రశ్నలు. మీరు ఎలా రామానుజుడికి ద్రోహం చేస్తారు? ఈ తెనగలై వాళ్ళకి ఒక 60 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 40, 30 ఏళ్ల క్రితం కూడా శ్రీరంగం ఆలయంలో అర్చకత్వం చేసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఇస్తున్నారు. నిజమా? శ్రీరంగంలో లేదు. ఎందుకంటే నేను వడగలై వాళ్ళతోనూ తెనగలై వాళ్ళతోనూ చాలా కలిసి మెలిగాను చిన్నప్పటి నుంచి. ఇప్పుడు శ్రీరంగంలో ఇప్పుడు ఇస్తున్నారు కానీ 30-20 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం వరకు లేదండి. అంటే ఏమిటి అర్థం మరి? శ్రీరంగం లాంటి అత్యంత ప్రధానమైన వైష్ణవ ఆలయంలో మీకు నాకు చోటు లేదంటే మనం ఎవరం? కాదనే కదా అర్థం. అంతే కదా. కాని వారే కాబట్టి మీకు అర్హత లేదు. మీరు ఆ కాని వారికి సంబంధించిన తెనగలే కదా మీది. పోన్లేండి, ఇది మీ సమస్య, మీ శాఖాపరమైనటువంటి అంతర్గత వ్యవహారం. ఇప్పుడు మనం ఎందుకు చిన్నజీయర్ వారి మీద ఇంత మాట్లాడుతున్నామంటే భయంతో. ఎందుకంటే భయంతో ఈయన అన్న మాటలు ఈయన హైందవానికి ప్రతినిధి అనుకుని మన వేరే మత మాఫియాలతో కానివ్వండి, లేకపోతే వేరే మిషనరీల ద్వారా కానీ మనకు ఆపద వస్తుందేమో అని మనం ఈ భయంతో మాట్లాడుతున్నాం. కానీ కించిత్తు కూడా అనుమాత్రం కూడా మన చిన్నజీయర్ వారిని కించపరచడమో కొంచెపరచడమో మన ఉద్దేశం కానే కాదు. ఇప్పుడు ఇవాళకి కేరళలో ఆదిశంకరాచార్యులు వారు ఏ కనకధార స్తోత్రాన్ని అయితే ఆయన ప్రవచించారో ఆ ప్రాంతం ఉంది, ఆ గృహం ఇంకా ఉంది. దాని గురించి సోషల్ మీడియాలో మనకు బోలెడన్ని వీడియోలు, ఆ ఇంటికి వెళ్ళి ఇక్కడే ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడే నడయాడారు, ఇక్కడే తిరుగాడారు అనేటటువంటి విషయాలు ఇవాళకి మనం, అంటే ఈయన ఆదిశంకరాచార్యులు వారినే వారి యొక్క ఉనికినే ప్రశ్నిస్తే దానికి కారణం ఏమిటంటేనండి, ఇక్కడ మనకి అవధూత గీతలో ఒక మంచి వాక్యం ఉంది. చెప్పండి. శివానుగ్రహం లేకపోతే మీకు అద్వైతం సిద్ధించదు అని. శివానుగ్రహం లేకపోతే అద్వైతం సిద్ధించదు. ఈయనకి అది లేదు. అది అద్భుతం రోచిష్మాన్ గారు. ఇది నా మాట కాదండి, అవధూత గీతలో శివ అంటే మీకు అద్వైతం అనడానికి అందుకనే మన పరమ గురువుగా శివుణ్ణి పెట్టారు.
సౌందర్యలహరి మీరు చెప్పండి. ఇప్పుడు మరొకటి మాట చెప్తా, మీరు సౌందర్యలహరి అంటే గుర్తొచ్చింది. సౌందర్యలహరిలో సౌందర్యలహరిలో 75 అవన్నీ శిఖరణి వృత్తాల్లో ఉంటాయండి. సౌందర్యలహరి శ్లోకాలని శిఖరణి వృత్తాల్లో ఉంటాయి. అందులో శంకరులు అంటారు పార్వతిని, అమ్మా నీ స్తన్యం తాగి నేను ఈ ద్రావిడ శిశువుని కవినయ్యాను. అలాగే అమ్మవారి సౌందర్యలహరి కదా, ఆవిడ సౌందర్యాన్ని వర్ణించాలి. వర్ణించకపోతే కవిగా ఈయన అక్కడ ఉండరు. అంటే సదన్ మ్యాన్ అని, దక్షిణాచ్యుడు అని. ఆవిడ సౌందర్యాన్ని ఆయన వర్ణించాల్సినటువంటి సందర్భంలో దానికి తంత్రం కూడా ఏదో ఉంది. కానీ ఇక్కడ అంటే మన ప్రస్తుతించవలసిన విషయం ఏంటంటే, పార్వతి స్తన్యం తాగిన ఒక పిల్లాడుగా తనని తాను చెప్పుకుంటూ కవినైన సందర్భాన్ని చెప్పుకుంటున్నప్పుడు అతను తాను వైష్ణవుని చెప్పుకుంటున్నాడా, శైవుని చెప్పుకుంటున్నాడా, శాక్తేయుని చెప్పుకుంటున్నాడా? ద్రావిడ శిశువు అన్నాడు కదా. అది మన ప్రాంతానికి అనుకోవచ్చు. అంటే ఇప్పుడు హైదరాబాద్ వాసిని, చెన్నై వాసిని అన్నట్టుగా అంటున్నాడు. కానీ అక్కడ ఏమిటది? మరి అదే శంకరుడు ఇక్కడ దాన్ని బట్టి చూస్తే ఆయన శాక్తేయుము శైవము ఒకే నాణ్యానికి రెండు వైపులు. మరి ఆయనే భజ గోవిందం భజ మూఢమతి అన్నాడు. శాక్త్యాద్వైతం అది వేరండి. కానీ శంకరుని భజ గోవిందం అన్నారు. అంటే మరి ఆయన వైష్ణవుడా? ఎవరు? ఆయన శాక్తుడా, శైవుడా, వైష్ణవుడా? గాణాపత్యం ఆయన చేసింది, కౌమావం ఆయన ఏర్పరిచింది. ఎందుకు మనకి పిచ్చి శంకరులు వైష్ణవుడు అని అనడం ఏమిటండి? అంతకన్నా విదూషకత్వం ఏమైనా ఉంటుందో? మరి ఆలోచించండి. రామానుజ అనుయాయి మీరు ఎందుకు రామానుజ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? ఆయన ప్రతినిధి, ఆయన అవతారం అనే కదా ఈయన. అది మరీ తప్పండి. అసలు ఈయనకి మళ్ళీ చెప్తున్నాను, వైష్ణవానికి సంబంధించో హైందవానికి సంబంధించో చిన్నజీయర్ అనబడే వీరికి ఏ ప్రాముఖ్యత ప్రాసంగికత లేదండి, రావండి. ఆయన పని చేసుకుంటున్నారు. ఎన్నో మంచి పటాలు, ఎన్నో మఠాలు ఉన్నాయి, ఎన్నో పీఠాలు ఉన్నాయి, ఎందరో మంచి పనులు చేస్తున్నారు. ఈయన మంచి పనులు చేస్తున్నారు. కాకపోతే ఇలా హైందవ విరోధ వాక్యాలు చేయకుండా ఉంటే మనం అసలు ఈ కార్యక్రమమే జరుపుకునేవాళ్ళం, చర్చే జరిగేది కాదు. అవి రోచిష్మాన్ గారు ఈవేళ మనతో వారి అంతరంగ ఆవిష్కారం అని మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి స్థాయి చర్చ. ఈ చర్చని ఖచ్చితంగా దీనిని మరింత ముందుకు ఈ చర్చను తీసుకువెళ్తారని, ఈ చర్చపై వాదోపవాదాలని కూడా స్వాగతించిన తర్వాత మరొక చర్చా కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రోజు. నమస్కారం అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.